పిఠాపురం మహారాజా రైల్వే వారధి ఇరువైపులా కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి పరిచేందుకు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టి రైతులకు ప్రజల ఇబ్బందులు తొలగించాలని పిఠాపురం మహారాజా రైల్వే వారధి పరిసర ప్రాంత అభివృద్ధి కమిటీ నాయకులు బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు యనమడ్ర సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. కొన్ని తరాలు మా తాతలు తండ్రులు ఇక్కడ ఉపాధ్యాయ వృత్తి చేసిన మూలనే నాకు ఈ ప్రాంతం మీద ఉన్న మమకారంతో నేను శంకర మఠానికి ఉదారంగా ఈ వైదిక నిలబడడం గురించి అని చెప్పనేసి ఇస్తున్నాను. ఇక్కడ దీన్ని మన వాళ్ళందరూ కూడా దీన్ని ఆలోచించి ఇది కనెక్టివిటీ రోడ్డు ఎంచేదంటే కొన్ని గ్రామాల నుంచి ఈ బ్రిడ్జికి కనెక్టివిటీ రోడ్డుగా పిఠాపురం మహారాజా వారధి అని చెప్పనేసి మనం ఒకటి పెట్టాం. దానికి కనెక్టివిటీ రోడ్ల కింద కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది రైతాంగానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కొన్ని తరాలు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఇవి ఇక్కడ నిలబడిన రోజునే నేను సనాతన ధర్మం కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి మనిషిని. ఈ సనాతన ధర్మం కోసం ఇవాళ ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టి ఇది జరిగేలాగా, ఎందుకంటే శంకర మఠంతో పాటు ఇక్కడ కలివల నిత్యాన్నదాన సత్రం వస్తుంది. తర్వాత అనేక హిందూ కార్యక్రమాలకి ఒక మంచి వేదిక అవుతుంది. అంచేత దయచేసి దీన్ని మనం హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం రాజకీయంగా అంటే ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా హిందూ ధర్మం కోసం పోరాడే వాళ్ళందరినీ కూడా ఈ వేదిక మీదకి నేను బ్రాహ్మణ సేవా పరిషత్ పరంగా ఆహ్వానిస్తూ, రాజకీయాలు లేవు ఇక్కడ, మనం హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం గురించే ఈ వేదిక గురించి నా ప్రాణాలొడ్డి ఎదరికెళ్తానని చెప్పని మీకు తెలియజేసుకుంటూ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎదరికెళ్తున్నాను.